బిగ్ బాస్ షో నుంచి 50 మంది కన్సిస్టెంట్స్ ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్‌లైతే ప్రమోట్ చేశారండి. సో, దీనికి పూర్తిగా కర్త కర్మక్రియ నాగార్జున గారు. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసినందుకు గాను నాకు తెలియక అడుగుతాను. ఈ బిగ్ బాస్ షోని నేను షోని నిందించట్లేదండి. బిగ్ బాస్ షోలో ఉన్న కన్సిస్టెన్సీ నేను నిందిస్తున్నాను. వీళ్ళు ఎలా అంటే ఎదవ ముండా షోలోకి లోపలికి వెళ్ళి బయటకొచ్చి నేను ఈ కారు కొనుక్కున్నాను, నేను ఈ ఇల్లు కొనుక్కున్నాను, ఈ వాకిలి ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, ఈ టీవీ కొనుక్కున్నాను, ఈ ఫోన్ కొనుక్కున్నాను, మీరు కూడా కొనుక్కోవాలంటే కింద నన్ను లింక్ నొక్కండి, డబ్బులు కొనుక్కోండి అంటే అమాయక ప్రజలు సార్, సచ్ ఇన్నోసెంట్ పేద పీపుల్. అదే అంత పెద్ద షో నుంచి వచ్చి చెప్తున్నారు కదా, మా బతుకులు కూడా మారిపోతాయని చెప్పి ఆ లింక్ నొక్కి ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా ఈ బెట్టింగ్‌కి బానిసలైపోయి చచ్చిపోయారు సార్. నా వంతు సహాయం 2,00,000 ఇవ్వగలుగుతా. అంతకన్నా నేను ఇవ్వలేను సార్. మీరేమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? చెల్లించరు కదా! ఎందుకంటే నాకెందుకు? నేనేం చేయలేదు కదా! ఇప్పుడు రైతు బిడ్డే ఉన్నాడు సార్. బేకార్ నా కొడుకు. సచ్ వరస్ట్ క్యాండిడేట్‌ని తీసుకొచ్చి మీరు ఆ బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు. వాడు లోపలికెళ్ళక ముందే నేను చెప్పాను. మనిషిని చూస్తే చెప్పగలను. చెప్పాను ఆడు వెధవా అని చెప్పి వాడికే చెప్పాను. నేను ఎవరికీ చెప్పలేదు. వాడికే చెప్పాను వెధవా అని. నువ్వు మోసం చేస్తున్నావు రైతు పేరు పెట్టుకొని, అలా మోసం చేయకని తిట్టాను వాడిని. సో వాడు వెళ్ళి బయటకు వచ్చి ఎంత న్యూసెన్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాడి వెనకాతల పరిగెడుతుంటే కుక్కల్లాగా వీడెవరు సార్ వీడు? సచ్ వర్స్. వీడు బయటికి విన్నేవి రావడం ఏంటి, బస్సులు తగలబెట్టడం ఏంటి, కారులు తగలబెట్టడం ఏంటి, తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంటి? ఆ డబ్బు ఎవరికి ఇవ్వక్కర్లేదు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇలాంటి ఎదవలన మీరు ప్రమోట్ చేస్తుంది.